ట్రంప్ ఎందుకు ఆయతుల్లా ఖమైనీని చరిత్రలో ఇలాంటి ఒక క్రూరమైన వ్యక్తిగా, ఇలాంటి ఒక క్రూరులు ఉండరు చరిత్రలో, అలాంటి క్రూరుణ్ణి మేము ఖతం చేసాం. ఇరాన్ న్యూక్లియర్ కంట్రీగా డెవలప్ కావటం అనేది ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఏం జరిగితే వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్ను కొడుతున్నారు. ఇజ్రాయెల్ డజంట్ వాంట్ ఇరాన్ టు హ్యావ్ బికమ్ ఏ న్యూక్లియర్ పవర్. యుఎస్ వాంట్స్ టు కంట్రోల్ ది ఆయిల్ గేమ్ అండ్ ది డాలర్ డామినెన్స్. మన మీద అప్పుడు ఆయిల్ భారం పడే అవకాశం ఏముంటుంది? ఇప్పుడు ఆయిల్ కంట్రోల్లో వచ్చిందనుకోండి, మిడిల్ ఈస్ట్, ఇరాను, వెనిజులా, అబౌట్ 60% ఆఫ్ ఆయిల్ విల్ బి కంట్రోల్డ్ బై యుఎస్. దీని వలన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాల పరిస్థితుల్లో ఏమైనా గ్రాడ్యువల్ చేంజెస్ వచ్చే అవకాశం? ఇరాన్ ఆయిల్ ఈస్ బీయింగ్ సోల్డ్ అండ్ టెస్లా, చైనా అండ్ ఇప్పుడు ఇరాన్ మీద ఒక రకంగా అధ్యక్షుడిని చంపేసి పైచేయి సాధించింది అమెరికా, ఇజ్రాయెల్. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద కొనసాగిస్తున్న దాడుల నేపథ్యంలో ప్రపంచంలో ఏం జరుగుతుంది, దాని ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉండబోతోంది, అసలు ఈ ఫైట్ ఏంటి, ఈ ఫైట్ తర్వాత పర్యవసానాలు ఎలా ఉండబోతాయి, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయా, ప్రస్తుతానికి ఖమైనీ చనిపోయిన తర్వాత, అంటే ఈ యుద్ధంలో చంపేసిన తర్వాత అమెరికా ఇంకా కొనసాగిస్తాం యుద్ధాన్ని అని అనడానికి కారణం ఏంటంటే కేవలం సైనికులు చనిపోయారు కాబట్టే ఇంకా కొనసాగిస్తాం ఉంటుందా, లేదా అమెరికా ఇంకా ఏమైనా ఇరాన్ నుంచి కోరుకుంటుందా? ఇజ్రాయెల్తో జత కలిసి ఈ స్థాయిలో ఇరాన్ మీద ఎందుకు ఇంత భీకర దాడి కొనసాగిస్తోంది? ఇందులో భారత్ పాత్ర ఏంటి, రష్యా పాత్ర ఏంటి, చైనా పాత్ర ఏంటి? ఈ అంశాలన్నీ మాట్లాడేందుకు మనతో పాటు సీతారాం కంటంనేని గారు, ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసే వ్యక్తులు, సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం సీతారాం గారు. నమస్కారం. తెలుగు వన్ ప్రేక్షకులకు అభివందనం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే దీన్ని బ్రీఫ్గా చెప్పుకొని మిగతా కాన్సిక్వెన్సెస్ మీదకి మనం వెళదాం. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ ఈస్ అబౌట్ డాలర్ డామినెన్స్ and oil game. Dollar is an international currency. గత దశాబ్దంగా ఈ ఆయిల్ని డాలర్స్తో కాకుండా చైనా, ఇండియా రూపీస్తోనూ తర్వాత ఎన్స్తోనూ కొంటూ వస్తుంది. దానివల్ల డాలర్ డామినెన్స్ తగ్గుతూ వస్తుంది. ప్రపంచంలో చైనా, ఇండియా సెకండ్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ కన్జ్యూమర్స్. ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు ఈ ఆయిల్ ట్రేడ్ అంతా డాలర్ రూపంలో జరిగేది. దానివలన డాలరు హెచ్చుతగ్గుల వలన ఈ ఎకానమీలు దెబ్బతింటూ వచ్చాయి. గత 10 సంవత్సరాలుగా ఈ దేశాలు క్రూడ్ ఆయిల్ని లోకల్ కరెన్సీతో కొనడం మొదలుపెట్టాయి. దానివల్ల అమెరికన్ డామినెన్స్ తగ్గుతూ వచ్చింది. మరి ఇజ్రాయెల్ ఎందుకు దీనిలో ఎక్కువ పార్ట్ తీసుకుంది? అమెరికన్ డాలర్కి సంబంధించి డాలర్ డామినెన్స్ అయితే మీరు చెప్తున్నది ఓకే, అమెరికా ఇది. మరి ఇజ్రాయెల్ పార్ట్ ఏంటి? ఇజ్రాయెల్ దేశము 1945 సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన దగ్గర నుండి ఇజ్రాయెల్ జ్యూయిష్ దేశంగా ఒక ఎగ్జిస్టెన్స్ కోసం ఫైట్ చేస్తూ వచ్చింది. చుట్టుపక్కల ఉన్నాయన్ని ముస్లిం దేశాలు. అది అదృష్టం దురదృష్టం
ఈ ముస్లిం దేశాలతో గత 60-70 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ పోరాడుతూనే వస్తుంది. ఇప్పుడు గాజాలో హమాస్, హెజ్బుల్లా, హూతీసు వీటిని ఇరాన్ సపోర్ట్ చేస్తుందని ఒక వెస్ట్రన్ వరల్డ్ సిద్ధాంతం, అభిప్రాయం. వాళ్ళ దృష్టిలో ఇరాన్ ఒక టెర్రరిస్ట్ సపోర్టింగ్ నేషన్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. ఆ న్యూక్లియర్స్ చేస్తే ఇజ్రాయెల్కి భస్మీపట్నం చేయడానికి, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ విల్ సీజ్. ఆ దృష్టికోణంలో ఆలోచిస్తే ఇజ్రాయెల్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ సర్వైవల్. ఆ దృష్టికోణంలో ఆలోచిస్తే ఇరాన్ న్యూక్లియర్ కంట్రీగా డెవలప్ కావటం అనేది ఇజ్రాయెల్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఓకే. ఆ కారణంగా ఇజ్రాయెల్ ఈజ్ ట్రయింగ్ టు కంట్రోల్ ది న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఇరాన్. ఓకే. దట్ ఈస్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్, Iran is, I believe it is the third largest oil reserve country in the world, third or fourth. Okay. ఇరాన్ ఆయిల్ రిజర్వ్స్ ప్రపంచానికి అందుబాటులో లేవు శాంక్షన్స్ వలన. దాన్ని ఇల్లీగల్గా చైనా కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ ఇల్లీగల్గా ట్రేడ్స్ జరుగుతూ వస్తున్నాయి. ఇరాన్ ఆయిల్ ఈజ్ బీయింగ్ సోల్డ్ అట్ ఎ డిస్కౌంట్ టు చైనా అండ్ అదర్ కంట్రీస్. So Iran is shielded out from the rest of the economic world. దానివల్ల ఇరాన్ ప్రజలు చాలా వరకు ఇబ్బందులు వస్తున్నారు. ఎకనామిక్ గ్రోత్ కానీ లేకపోతే ఎక్స్పోజర్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టెక్నాలజీస్ అని కానీ ఇవి లేకుండా వచ్చాయి. ఇరాన్ ఈజ్ మోర్ ఆర్ లెస్ ఐసోలేటెడ్. It is like, say, when you corner a cat in a room, there is no option but to attack. అలాంటి పరిస్థితులు ఇరాన్ ఉంది. ఇరాను కఠిన నాణ్యముత్యం చెప్పడానికి కూడా కారణాలు లేవు. ఓకే. ఇరాన్ ఈజ్ సపోర్టింగ్ హమాస్, హెజ్బుల్లా, హూతీస్, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సో ఫ్రమ్ వరల్డ్ డామినెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, US is the biggest power, and it thinks whatever it says it does is right. అది ఇప్పటివరకు అలా జరుగుతూ వస్తుంది. ఇరాన్ న్యూక్లియర్ పవర్ని కాకుండా కంట్రోల్ చేయడానికి, తర్వాత ఆయిల్ కంట్రోల్ చేయడానికి ఈ వెస్ట్రన్ వరల్డ్ ప్రయత్నం చేస్తూ వచ్చింది ఇప్పటివరకు. Probably the reason for Iran ni చేయడానికి, you have to go back to 50s. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇరాన్ ఈ ఆయిల్ కంట్రోల్ చేస్తూ వస్తుంది ఇంగ్లాండ్. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఆ డామినెన్స్ యూఎస్కి వచ్చేసింది న్యాచురల్గా. 1950 దశకంలో డెమోక్రాటిక్గా మొహమ్మద్ మొజ్దిగా అనే ఒక నాయకుడు ఇరాన్ ఎన్నుకుంది. అతను ఈ ఆయిల్ రిసోర్స్ అన్నింటినీ నేషనలైజ్ చేశాడు. దానివల్ల వెస్ట్రన్ వరల్డ్స్ అన్ని వాటికి యాక్సెస్ లేకుండా పోయింది. అందువలన అతన్ని ఈ వెస్ట్రన్ పవర్స్ ఈజ్ యాంటీ ఇరాన్, యాంటీ నేషనల్ అని చెప్పేసి అతన్ని తొలగించి రిజైమ్ చేంజ్ చేసి షా రెజైమ్ని ప్రవేశపెట్టారు. షా రెజైము 1950 నుండి 70 వరకు అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. అతను ఈజ్ ప్రో వెస్ట్రన్ ఎల్ఐ. ఓకే. అతని వలన ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్ని వాళ్ళు చౌక ధరలో తీసుకోవడం జరుగుతూ వచ్చింది. ఇట్ ఈస్ ఫర్ ఎనర్జీ, ఆయిల్ గేమ్. 1970వ దశకంలో ఈ ఆయితుల్లా ఖొమైనీ, ఈ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ రెవల్యూషన్ వచ్చింది. అందువల్ల షా అమెరికాకి పారిపోయాడు. అప్పుడు జిమ్మీ కార్టర్ అమెరికా ప్రెసిడెంట్.
1979 ఇరాన్ వార్ ఇన్ ఎసెన్స్ అమెరికా కౌన్సిలేట్లో ఉన్న దౌత్యవేత్తలందరినీ ఇరాన్ గవర్నమెంట్ కిడ్నాప్ చేసింది. అప్పటి నుండి అమెరికా ఇరాన్ మధ్య ఒక శత్రుత్వం అనేది ఒక పీక్ స్టేజ్కి వస్తూ వచ్చింది. అది ఇప్పటివరకు 50 సంవత్సరాలుగా కంట్రోల్లోతో వచ్చింది. ఈ 79 తర్వాత బహుశా 85, 86 సంవత్సరంలో ఈ అయతుల్లా ఖొమైనీ బికెమ్ ఏ సుప్రీం లీడర్. ఇరాన్ బికెమ్ ఏ థియోక్రాటిక్ కంట్రీ. ముస్లిమ్స్, ఓన్లీ ముస్లిమ్స్, ఫర్ ముస్లిమ్స్ అనే ఒక భావన ఇరాన్లో ఎక్కువగా వచ్చింది. ఇరాన్ లొంగపోవటం కారణం వలన, శాంక్షన్స్ చేయడం వలన ఇరాన్ ఎకనామిక్గా క్రిపుల్ అవుతూ వచ్చింది. ఇరాన్ హ్యాస్ బీన్ కట్ అవుట్ ఫ్రమ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ అరౌండ్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ యుఎన్ శాంక్షన్స్, అమెరికన్ శాంక్షన్స్ వలన. ఓకే, వాళ్ళు దాని నుంచి బయటపడటానికి ఈ ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయడం అనేది, ఇలాంటి అంటే బలహీనుడు ఆవేశంతో తనకన్నా బలవంతుడిని ఏ విధంగా దెబ్బతీయాలని ఆలోచన వలన ఎలా పడితే అలా ఎలా ఐ మీన్ ఇర్రేషనల్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక చేతిలో మెషిన్ గన్ ఉంటే ఇర్రెస్పెక్టివ్ పిచ్చివాడుగా పిచ్చోడి చేతిలో రాయిలాగా చుట్టుపక్కల వితౌట్ టార్గెటింగ్ ఈజ్ బ్లైండ్లీ షూటింగ్ అలా జరుగుతూ వచ్చింది. అది ఈ 50 సంవత్సరాల కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే యుఎస్ ఎకానమీ ఈజ్ నాట్ ఇన్ ఎ గుడ్ షేప్. డాలర్ డామినెన్స్ తగ్గుతూ వచ్చింది. డాలర్ ఈజ్ బికమింగ్ యాజ్ ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. How we measure economic strength of a country is the amount of foreign exchange reserves in dollar terms. ఇప్పుడు మన దేశానికి $725 బిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది. ఇండియా ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఇన్ ద వరల్డ్. సో ది economic health of a country is measured in terms of foreign exchange reserves. Now it is becoming countries are diversifying from dollar reserves, multi-basket currencies. ఇప్పుడు ఇండియా సుమారుగా ఒక 850 టన్నుల నుండి ఒక 1000 టన్నుల బంగారం అక్యుములేట్ చేసుకుంది. ఇట్స్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్. యూరో రిజర్వ్స్ అని నాన్ డాలర్ రిజర్వ్స్కి వెళుతూ వస్తుంది. ఎందుకంటే దే ఆర్ ట్రైంగ్ టు డైవర్సిఫై. Reason is that if you put all eggs in a basket, you're risking everything. Every country is trying to move away from dollar, which is economically not beneficial for US. అంతే కదా. So US want to control the dollar dominance and it wants to control oil. ఆయిల్ గత 10-15 సంవత్సరాల వరకు డాలర్ డినామినేషన్ జరిగేది. ఇప్పుడు ఇండియా, చైనా అలాంటివన్నీ రూపీ, ఎన్ కరెన్సీస్తో కొనటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు దానివల్ల ఏంటంటే మీకు డాలర్ ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వస్తుంది, విచ్ ఈస్ అగెన్స్ట్ ద విష్ అండ్ విల్ ఆఫ్ యుఎస్ఏ. అంటే డాలర్ ఇంపార్టెన్స్ తగ్గుతుంది, ఓకే, బట్ వాల్యూ పెరుగుతుంది మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకున్నప్పుడు. అదే ఇండియన్ కరెన్సీ అంటే బేసిక్ ఇప్పుడు మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే లాజిక్స్ ఆర్ నాట్ ఫైన్ ట్యూన్డ్. అంటే ఇప్పుడు ఫ్రమ్ ఫార్మ్ టు ఎక్స్పోర్ట్ సప్లై చైన్ అనేది ఇంకా స్ట్రీమ్ లైన్ కాలేదు. ఆ సప్లై స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత ఏంటంటే ఇట్ బికమ్స్ కరెన్సీ విల్ బికమ్స్ స్ట్రాంగర్. ఎందుకంటే జస్ట్ ఇన్ టైమ్ సప్లై అది మన ఇండియాలో సిస్టమ్స్ అంత ఎఫిషియెంట్గా లేవు. అందువలన ఆర్టిఫిషియల్గా దే ఆర్ ట్రైంగ్ టు కీప్ రూపీ లో. ఎందుకంటే ఎక్స్పోర్ట్కి మనకి అడ్వాంటేజ్ వస్తుంది మనకి దానివల్ల. అందువలన డాలర్ పెరుగుతుంది. డాలర్ ఈజ్ ఇంటర్నేషనల్ కరెన్సీ, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, ఇట్ విల్ కంటిన్యూ ఫర్ అనదర్ 25 to 30 years.
Okay, everything is more in dollar terms. Okay, మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, we need to get foreign exchange reserves either in dollar or in some other currency. ఇప్పుడు యూరోపియన్ ట్రేడ్ జరిగింది, విల్ ట్రేడ్ ఇన్ యూరోస్. సో డాలర్ డామినెన్స్ is becoming lower and lower, but at the same time dollar is still the strongest currency at this point of time. రైట్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్య ఏం జరిగితే వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్ను కొడుతున్నారు. ఓకే, there are 2 points అండి. ఇరాన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ సర్వైవల్. ఇరాన్ చుట్టుపక్కల అన్ని ముస్లిం దేశాలు. ఓకే, మరి అది జాతి వైరం అనవచ్చు, లేకపోతే వాళ్ళకి మిత్రత్వం లేదనవచ్చు. ఇజ్రాయెల్ వచ్చిన దగ్గర నుండి ముస్లిం దేశాలన్నీ దాని మీద దాడి చేసి వస్తాయి గత 60 సంవత్సరాలుగా. ఓకే, ఇజ్రాయెల్ కేస్ ఇస్ ఎ సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మేము ఒక జాతిగా మేము సర్వైవ్ చేయడానికి మాకు హక్కు ఉంది, విచ్ ఈజ్ ఎ రైట్ వర్షన్. వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు, ఇజ్రాయెల్ని డెసిమేట్ చేయాలి. రివర్ టు సీ వాజ్ ఎ కాన్సెప్ట్ విచ్ వాజ్ స్లోగన్ విచ్ వాజ్ ఎమినేటెడ్ ఇన్ 2023. అంటే ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదనే ఒక భావంతో కొన్ని ముస్లిం దేశాలకి అభిప్రాయం, విచ్ ఈజ్ నాట్ రైట్. ఓకే, సో ఇజ్రాయెల్ ఈజ్ ఫైటింగ్ ఫర్ ఇట్స్ సర్వైవల్. ఓకే. సో అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అమెరికా మోరలెస్ ఈజ్ కంట్రోల్డ్ బై Jewish financial dominance. Take any institution in US is totally controlled by. ఇప్పుడు ఇరాన్ని కొడుతుంది కూడా వీళ్ళిద్దరూ ఆ బంధంలో భాగంగా. There are 2 reasons. One, యుఎస్ రీజన్స్ వేరే, ఇజ్రాయెల్ రీజన్స్ వేరే ఉన్నాయి. Yes. Okay. Israel doesn't want Iran to become a nuclear power. Okay. US wants to control the oil game and the dollar dominance. There are 2 factors. ఓకే, But ఓకే, they both synchronize. రైట్. ఇక్కడ ఒక పాయింట్ నాకు, ట్రంప్ ఎందుకు ఆయతుల్లా ఖమైనీని చరిత్రలో ఇలాంటి ఒక క్రూరమైన వ్యక్తిగా, ఇలాంటి ఒక క్రూరులు ఉండరు చరిత్రలో, అలాంటి క్రూరుణ్ణి మేము ఖతం చేసాం అంటూ ప్రకటించాడు. ఏంటి ఖొమైనీ క్రూరత్వం ఏంటి ట్రంప్ వైపు నుంచి చూసినప్పుడు? Okay. Let me give a generalized example, okay? ప్లీజ్. History is always written by the winners and strong people, okay? అవును కదా. That's the case. ఉదాహరణ చెప్పాలంటే మన దేశ చరిత్రలో మొఘలులు, అక్బర్లు, ఔరంగజేబులు వీళ్ళు ఎంత కిరాతకమైన వాళ్ళు, కానీ వాళ్ళు గొప్ప రాజులుగా మన చరిత్ర చెప్తూ వచ్చింది. ఎందుకంటే హిస్టరీ ఈజ్ రిటన్ బై విన్నర్స్. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి సేవ చేశారు అనే ఒక భాష్యం కూడా ఉంది. ఎందుకంటే కారణం హిస్టరీ ఈజ్ రిటన్ బై దెమ్, యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, దే ఇస్ ఆల్వేస్ ఎ సెకండ్ సైడ్ ఆఫ్ ఎ కాయిన్. ఓకే, అవును కదా. ఇప్పుడు నేను మీ మాట వినలేదు అనుకోండి, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ యు సే దట్ ది అదర్ గై ఈజ్ బ్యాడ్. If you have media, if you have financial resources, you spread your news according to your point of view, not my point of view. There is always a second side of a coin. ఇప్పుడు అమెరికా కడిగిన నాణ్యముత్యం కాదు, ఇరాన్ కూడా కడిగిన నాణ్యముత్యమే కాదు. ఓకే, అమెరికా హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీస్. ఇరాన్ being a weaker country is trying to retaliate in its own way. So that is the game is going on. సో ఖొమైనీ ఎందుకు అమెరికా దృష్టిలో అంత క్రూరుడయ్యాడు అనేది నా ప్రశ్న. అమెరికా చెప్పిన మాట ఏమి ఇరాన్ వినట్లేదు. అమెరికా చెప్పిన మాట ఖొమైనీ వినట్లేదు. అందుకే అంత చరిత్రలో అత్యంత క్రూరుడు ఖొమైనీ అని అమెరికా వర్షన్ అది. ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే ఖొమైనీ గత 35-40 సంవత్సరాలు 4 దశాలుగా తిరుగులేని ఇరాన్ లీడర్గా ఉన్నాడు. అవును కదా. ఒక దేశాన్ని పరిపాలించాలంటే దేశ ప్రజల సపోర్ట్ లేకుండా అంతకాలం ఉండలేడు. సో దెర్ ఈజ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ విత్ ఇన్ ద కంట్రీ. అవి మనకి తెలీదు, ఎందుకంటే మనకి ఇరాన్ మీడియా నుంచి మనం షీల్డ్ అయిపోయాం. మనకి అక్కడి నుంచి మనకు ఏ న్యూస్ రావట్లేదు. వీఆర్ లిజనింగ్ ఓన్లీ టు వన్ సైడ్ ఆఫ్ ది వర్షన్. అవును. సో వాస్తవాల్లో మనకి
ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఉమ్. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకుందామండి. ఓకే, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, జగన్ అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఓకే, అలా అని చెప్పేసి 100% జగన్కి సపోర్ట్ ఉండదు, 100% చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉండదు. సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఒకళ్ళు వచ్చినప్పుడు ఒక గ్రూపు సంతోషిస్తుంది, రెండో వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో గ్రూప్ సంతోషిస్తుంది. ఎనీథింగ్ స్పెసిఫిక్ రీజన్స్ అమెరికా ఆ విధంగా పోర్ట్రేట్ చేయడంలో ఖొమైనీని? అమెరికా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ అబౌట్ యుఎస్ ఈజ్ టోటలీ కంట్రోలింగ్ ది ఎనర్జీ సప్లైస్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఆయిల్ ట్రేడు గత దశాబ్దం వరకు డాలర్ టర్మ్స్లో జరిగేవి. ఓకే, ఇరాన్ ఈజ్ ది 3rd or 4th బిగ్గెస్ట్ ఆయిల్ రిజర్వ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అవును కదా. ఓకే, ఆయిల్ ఈజ్ బ్లాక్ గోల్డ్. ఇప్పుడు ఆయిల్ సప్లైని కంట్రోల్ చేస్తే ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయచ్చు. సో ఇప్పుడు సౌదీ అరేబియా కానీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అని అమెరికా చెప్పిన మాట అంటే వెనిజువలా వెంటలేదు, ఇరాన్ వెంటలేదు. వెనిజువలా గవర్నమెంట్ పడగొట్టేశారు. నా యూఎస్ ఈస్ కంట్రోలింగ్ వెనిజువల్ ఆయిల్ సప్లై. దే వాంట్ టు డూ ది సేమ్ థింగ్ ఇన్ హియర్. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. పీపుల్ కెన్ డిసగ్రీ విత్ దట్, బట్ ఓకే, ఇప్పుడు ఆయిల్ కంట్రోల్లో వచ్చిందనుకోండి, మిడిల్ ఈస్ట్, ఇరాను, వెనిజువలా, about 60% of oil will be controlled by US. The trade will go in dollar terms. Dollar will prop up. ఓకే. దీని వలన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల వల్ల ప్రపంచ దేశాల పరిస్థితుల్లో ఏమైనా గ్రాడ్యువల్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందా? గ్రాడ్యువల్లా లేకపోతే దాన్ని ఏమంటాం, ఏమన్నా తీవ్రమైనటువంటి ఇబ్బందులు? షార్ట్ టర్మ్లో ఆయిల్ ప్రైజెస్ పెరుగుతూ వస్తాయండి డెఫినెట్గా. లాంగ్ టర్మ్లో ఇఫ్ ఇరాన్ శాంక్షన్స్ లిఫ్ట్ చేస్తే, ఇరాన్ ఆయిల్ కూడా వరల్డ్ మార్కెట్ ట్రేడ్లోకి వస్తే, ఇరాన్ ఆయిల్ వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రీలీ వితౌట్ ఎనీ శాంక్షన్స్. ఓకే, ఇరాన్లో రిజైమ్ చేంజ్, ఖొమైనీ సీనియర్ లీడర్షిప్ అంతా పోయింది. ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో ఇరాన్ రాజకీయ పరిస్థితి మనకి అమెరికాకు అనుకూలంగా కావచ్చు, లేకపోతే మధ్యస్థంగా కావచ్చు, షా సంతతి తిరిగి మళ్ళీ ఇరాన్లో ఎంటర్ అయ్యి వాళ్ళు కంట్రోల్ చేస్తే, దే విల్ బి ప్రో వెస్ట్రన్ గవర్నమెంట్ వస్తే, ఇరాన్ శాంక్షన్స్ పోయి ఇరాన్ ఆయిల్ కూడా ప్రపంచ మార్కెట్లోకి వస్తుంది. దానివల్ల ఆయిల్ ప్రైసెస్ తగ్గొచ్చు. ఓకే, కానీ ఇప్పుడు పెరుగుతాయని ప్రచారం జరుగుతుంది. అంటే సప్లై టెంపరీగా ఆయిల్ సప్లై తగ్గిపోతుంది కదండి. ఏం జరిగే అవకాశం ఉంటుంది సార్? తగ్గిపోవడం అంటే ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోస్ అని గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్, గల్ఫ్ ఆఫ్ ఓమన్ మధ్య చిన్న నేరో స్ట్రిప్ ఉంటుందండి. ఓకే, అది ఇరాన్కి చాలా అందుబాటులో ఉంది. ప్రపంచ దేశాల భయం ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేస్తే ప్రపంచంలో ఒక 20-25% ఆయిల్ సప్లై తగ్గవచ్చు. ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై ఒక 30% తగ్గవచ్చు. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ ఐడెన్, గల్ఫ్ ఆఫ్ ఓమన్ మధ్య ఉన్న స్టేట్ ఆఫ్ హార్మోస్లోనే నుంచే ఈ షిప్స్ అన్ని రావాలి. ఓకే, దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇరాన్ ఆయిల్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ త్రూ దట్ పార్ట్. సో అంటే షూటింగ్ యువర్ సెల్ఫ్, మోర్ ఆర్ లెస్ షూటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ఫుట్. ఇరాన్ ఆయిల్ ఏదైతే ఇల్లీగల్ ట్రేడ్ అని అంటున్నారో, ఇట్ గోస్ త్రూ దట్ హార్మోన్ స్టేట్ ఓన్లీ. సో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఐడియాస్. ఒకళ్ళు ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగిపోతాయి అంటారు, ఆయిల్ ప్రైస్ కొంతవరకు పెరగవచ్చు అని చెప్పి అంటారు. షార్ట్ టర్మ్లో ఇది జరగవచ్చు. కానీ మన భారతదేశానికి వచ్చేసరికి వీ హ్యావ్ అబౌట్ 75 days ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్, క్రూడ్ ఆయిల్. ఒక 2 నెలల వరకు ఎలాంటి ఇంపాక్ట్ లేకపోవచ్చు. ఇదే కంటిన్యూ అయితే, ఆయిల్ సప్లై కనుక కంట్రోల్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఉండొచ్చు. అంటే మనం అత్యధికంగా ఇరాన్ నుంచి మనం ఎలాంటి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు.
రష్యా నుంచి కొంతవరకు తగ్గించారు. యుఎస్ ఇది ట్రేడ్ డీల్ అమెరికన్ ఇది తర్వాత. జరిగిన తర్వాత మనకి వెనిజులా నుంచి ఆయిల్ వస్తుంది ఇప్పుడు. వేరు వేరు దేశాలు ఇప్పుడు మనకు ఇప్పుడు వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ వన్ కంట్రీ, వీఆర్ డిపెండింగ్ ఆన్ మల్టిపుల్ కంట్రీస్. ఓకే. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో మనం ఇరాన్ నుంచి ఇంపోర్ట్ లేదు చేసుకోకపోతే చేసుకోవట్లేదు మన మీద అప్పుడు ఆయిల్ భారం పడే అవకాశం ఏముంటుంది? ఆయిల్ ట్రేడ్ రూట్స్ బ్లాక్ అయిపోతాయి కదండి అచ్చా, ప్రపంచవ్యాప్తంగా. ఓకే. సో సప్లై అండ్ డిమాండ్, ఇప్పుడు మన దేశానికి వచ్చే క్రూడ్ ఆయిల్ తగ్గింది అనుకోండి, డిమాండ్ మన దేశంలో డిమాండ్ తగ్గేది ప్రసక్తే లేదు. అందువల్ల పెరగవచ్చు అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో ఇప్పుడు మనం వెనెజులా నుంచి, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఆయిల్ ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి నిల్వలు ఇవి సరిపోక ఇంకా పెరిగే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మనము క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని దాన్ని తిరిగి యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చాం. ఓకే, ఎందుకంటే మనకి ఆయిల్ ప్రాసెసింగ్ కాస్ట్ ఆర్ చీపర్ దాన్ యూరోప్ అండ్ అమెరికా. ఓకే. సో యూరోపియన్ యూనియన్ ఇస్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ అస్. వీఆర్ ఇంపోర్టింగ్ క్రూడ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ ఫినిష్ ప్రోడక్ట్. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ కానీ లేకపోతే ఆయిల్, పెట్రోలు, డీజిల్ అనేవి మన దేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఓకే. ఓకే, ఇండియా ఈజ్ బికమింగ్ నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందంటే షార్ట్ టర్మ్లో ఏమి ఉండదు. ఓకే, ఇదే కంటిన్యూ అయితే లాంగ్ టర్మ్లో ఆయిల్ సప్లై, క్రూడ్ ఆయిల్ సప్లై కనుక ఈ ట్రేడ్ రూట్స్ ఆగిపోతే కొంతవరకు ఇబ్బంది ఉండవచ్చు. బట్ షార్ట్ టర్మ్లో ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకోను. అంటే షార్ట్ టర్మ్ గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు అంతా, అనాలిసిస్ అంతా షార్ట్ టర్మ్ గురించే, విపరీతంగా ఆయిల్ ఇది పెరిగిపోయే అవకాశం ఉంటుందేమో అన్నట్టు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా జరగకపోవచ్చు. ఓకే, మన ఫారిన్ పాలసీ గత దశాబ్దంగా చాలా బాగుందండి. ఓకే, ఇండియా ఫారిన్ పాలసీ ఈజ్ స్ట్రాటజిక్ ఆటోనమీ. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ నేషన్ ఫస్ట్. We are not enemies to any country. We are friends with any country. We will do whatever is important for the nation. ఆ పాలసీ వలన ఈరోజు చాలా మనకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగింది. ఇప్పుడు 2014లో మన ఫారిన్ ఎక్స్చేంజ్ సుమారుగా $300 బిలియన్ ఉందండి. ఈ రోజున ఫాస్ట్ ఫార్వర్డ్ 12 years $725 బిలియన్ వచ్చింది. ఓకే, బికాస్ ఆఫ్ అవర్ ఫారిన్ పాలసీ. ఓకే, మనకి అంతకుముందు పాకిస్తాన్ నుండి కానీ చైనా నుండి కానీ ఇబ్బందులు ఎదురుతూ ఉండే, టెర్రరిజం ప్రాబ్లం అని కానీ చైనా నుంచి ఎంక్రోచ్మెంట్ ప్రాబ్లం కానీ ఉండే, అవి ఈరోజు తగ్గాయి. కారణం ఏంటంటే ఇండియన్ ఫారిన్ పాలసీ. ఓకే, ఇండియన్ ఫారిన్ పాలసీ ఈజ్ ద రైట్ పాలసీ గివెన్ ద కరెంట్ జియో పొలిటికల్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్. We are not enemies to any country. We are friends with everyone. But India first. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాల్లో అలా ఐసోలేట్ అయ్యి ఉండడం కూడా కరెక్ట్ కాదేమో కదా. ఐసోలేట్ కంటే ఐ డోంట్ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్ ఆఫ్ ఐసోలేషన్. ఇట్స్ నాట్ ఐసోలేషన్, ఇట్ ఈస్ స్ట్రాటజిక్ అనుమని. అంతేనా? మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఒక 10 విషయాల గురించి చర్చించుకున్నాం అనుకోండి, మీకు నాకు 2 విషయాలు 3 విషయాల అభిప్రాయ భేదం ఉండొచ్చు. ఆఫ్ కోర్స్, వాటిని పక్కన పెట్టేసి మనం ఏ విషయాలు సమర్థిస్తామో అంతవరకు మాట్లాడుకుందాం. ఓకే, దట్ ఈస్ అ పాలసీ దట్ వీఆర్ అప్రోచింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే. సో ఇప్పుడు ఇండియన్ పాలసీ లేదా ఇండియా స్టాండ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉండాలని ప్రస్తుతం కరెంట్ పాలసీ, ఫారిన్ పాలసీ కంటిన్యూ అవ్వాలండి నేనంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ వార్ సిచ్యువేషన్ని our government has not issued any statement on this war. I think India will continue to take this stand. Will not take sides. I think ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో మోడీ మాట్లాడారని అనుకుంటారు. మాట్లాడారు ఒక స్టేట్మెంట్. సో ఇజ్రాయెల్ వీఆర్ అలైనింగ్ విత్ కంట్రీ ఫర్ వాట్ యు కాల్ మిలిటరీ టెక్నాలజీస్. Okay, which is very critical for any stability from the point of security point of view. Okay,
లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ జనరల్ టర్మ్స్. ఒక దేశం సమృద్ధిగాను శాంతిపూర్వకంగా ఉండాలంటే టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈస్ ఎకనామిక్ పవర్, అదర్ వన్ ఈస్ మిలిటరీ పవర్. డెఫినెట్గా. Okay? US has both the strengths. US economically స్ట్రాంగ్. militarily strong. China is economically strong, but not military wise. Okay. Whereas Russia, military is very strong, financially is not strong. ఓకే. Indian policy, economic growth as well as military growth. ఇప్పుడు మనకి న్యూక్లియర్ సబ్మరైన్స్ 3 వచ్చాయి. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ క్రాఫ్ట్స్ 3 వచ్చాయి. దీనిని ఇంక్రీజ్ చేసి ఇండియన్ ఓషన్లో టోటల్ డామినెన్స్ షుడ్ బి ఇండియన్. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్. ఎకానమీ $2 billion నుంచి $4.3 trillion వచ్చింది. ఓకే, ఇండియా విల్ బి వన్ ఆఫ్ ది సూపర్ పవర్స్ ఇఫ్ ఇండియా బికమ్స్ a $10 trillion ఎకానమీ ప్లస్ ఇండియా ఎక్స్పాండ్స్ ఇట్స్ మిలిటరీ స్ట్రెంగ్త్. దాట్ ఈస్ వాట్ వీఆర్ ఎయిమింగ్ ఎట్. ఇప్పుడు ఒక దేశ అభివృద్ధి చెందాలంటే ఇంటర్నల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. గత 10 సంవత్సరాలు చూస్తే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే దేశ విద్రోహ చర్యలు కానీ చాలా తగ్గిపోయాయి. అంటే లేవు అనట్లేదు కానీ తగ్గాయి. చాలా వరకు తగ్గాయి. రైట్. ఇప్పుడు కంపేర్ టు 2014, రైట్. 2014 ఆన్వర్డ్స్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ దేశ విద్రోహ చర్యలు కానీ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కానీ తగ్గారు చాలా వరకు. పూర్తిగా పోలేదు. నక్సలిజం ఉందండి. నక్సలిజము 2014లో 212 జిల్లాల్లో ఉండేది. ఇప్పుడు 20-25 జిల్లాలకు తగ్గిపోయింది. లేదు అసలు పూర్తిగా ఈ మార్చ్ ఎండింగ్కి అసలు పూర్తిగా నక్సలిజం వస్తుంది. ఓకే, లేకుండా చేసేస్తామని చెప్పి ఇప్పుడు ఒక చిన్న లెట్స్ పుట్ డౌన్ టు ఏ స్మాలెస్ట్ పాయింట్. ఓకే, ఒక ఫ్యామిలీ అభివృద్ధి చెందాలంటే ఓకే ఆర్థిక వనరులు ఉండాలి. కుటుంబంలో అందరూ ఆ పిల్లలు కానీ మంచి విద్యని రావాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండి రోజు ఎలా గడుస్తున్న ఆలోచించ ఉన్న స్టేజ్లో ఆ ఫ్యామిలీ అభివృద్ధి చెందదు. సేమ్ ఇస్ ద కేస్ విత్ కంట్రీ. ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఇంటర్నల్ పీస్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ మిలిటరీ స్ట్రెంగ్త్. దాట్స్ వాట్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్. ఈ పాలసీ ఇంకొక 10 సంవత్సరాలు కంటిన్యూ అయితే ఇండియా విల్ బికమ్ ఏ $10 trillion ఎకానమీ. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది సూపర్ పవర్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఇరాన్ మీద ఒక రకంగా అధ్యక్షుడిని చంపేసి పైచేయి సాధించింది అమెరికా, ఇజ్రాయెల్. సో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ సాధించబోయేది ఏంటి అంటే అది ఐ మీన్ దెర్ ఇస్ నో క్లారిటీ ఆన్ దట్. ఇప్పుడు ఇరాక్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ లిబియా కానీ అమెరికా అక్కడ ఉన్న గవర్నమెంట్ డీస్టెబిలైజ్ చేసి ఒక అశాంతి వాతావరణం కల్పించి పెద్దగా సాధించి నేను కనపట్టలేదు. ఇప్పుడు ఇరాక్లో ఈరోజు కూడా అశాంతి ఉంది, లిబియాలో అశాంతి ఉంది, ఇరాన్లో కూడా అశాంతి వస్తుంది. ఓకే, ఇండియన్ ఫారెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సెడ్ diplomacy is the way for peace and growth. Okay, కరెంట్ రెజైమ్ని డిస్ప్లే చేయటం వలన దేశంలో అరాచకం వస్తుంది కానీ శాంతి భద్రతలు పెంపొందవు. ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్. రైట్ సార్. ఈ ఇంపాక్ట్ మనకి పశ్చిమాసియా దేశాల యాక్చువల్గా గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్ళేటువంటి కంట్రీస్. సో ఈ వార్ ఇది ఇట్లనే కొనసాగుతూ ఉంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? ఐ మీన్ వార్ ఈజ్ నాట్ ఎ పర్పెచువల్ సినారియో అండి. ఓకే, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ టు కమ్ టు ఎన్ ఎండ్. ఇప్పుడు మొదలైంది. అమెరికా రిచెస్ట్ కంట్రీ అనేది మాత్రాన వాళ్ళకు కూడా దర్ ఇస్ నెవర్ ఎండింగ్ సప్లై ఆఫ్ ఆర్మ్స్. ఓకే, అంటే 4 weeks ఏదో కొనసాగిస్తామని. 4 weeks తర్వాత ఏమిటి? ఓకే, వార్ విల్ నాట్ కంటిన్యూ ఫర్ పర్పెచువల్ టైం. ఇయర్స్ డెకేడ్స్ అవ్వదు కదా. కాదు, అయ్యే పని కాదు. ఓకే, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఓకే, సో ఎట్ సమ్ పాయింట్ ద వార్ హ్యాస్ టు సీజ్. ఇరాన్లో ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే సీనియర్ లీడర్షిప్ అంతా డెసిమేట్ అయిపోయింది యుద్ధం వల్ల.
ఏం జరుగుతున్నది ప్రస్తుతం ఒక అయోమయ స్థితిలో ఉంది. రాబోయే 3-4 వారాల్లో ఒక క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను. రైట్. సో మెటల్స్ మీద ఏమన్నా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందా? మెటల్స్ ప్రైజెస్ పెరుగుతాయండి ఈ ఇంపాక్ట్ వల్ల. ఎందుకంటే ఐ మీన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యువర్ జనరలైజ్ సినారియో. ఓకే, వేర్ హౌస్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు మీరు ఒక రైతు అనుకోండి, మీరు ధాన్యము ఒక గడ్డంకి గోడౌన్కి తోలుతారు. ఆ గోడౌన్లో మీరు ఈ రైతు ఎన్ని బస్తాలు ధాన్యం ఇచ్చాడని ఒక ఓచర్ ఇస్తారు అనుకుందాం. ఆ ఓచర్ తీసుకెళ్ళి బ్యాంకులో వస్తే మీకు దానికి సరిపడిన డబ్బు వస్తుంది, నోషనల్ వాల్యూ. ఓకే, అంటే ఆ కొన్న వ్యక్తి ఆ ఓచర్ని తీసుకుని ఆ గోడౌన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే దానికి సరిపడా ధాన్యం ఇవ్వాలి మీరు, అవునా కదా? ఓకే, ఇలాంటి ఈ ఫిజికల్ అసెట్స్ వర్సెస్ నోషనల్ అసెట్స్. ఫిజికల్ అసెట్ అనేది ధాన్యం అనేది కానీ, బంగారం అనేది కానీ, స్థలం అనేది కానీ, బిల్డింగ్ అనేది కానీ, ఇద్ ఆర్ ఫిజికల్ అసెట్స్. వేరాజ్ ఈ ఓచెస్ డాలర్స్, రూపీస్, ఎన్స్, రూబుల్స్, పౌండ్స్, దీస్ ఆర్ నోషనల్ కరెన్సీస్. దే మూవ్ అక్రాస్. అంటే ఇప్పుడు సింపుల్ రిజర్వ్ బ్యాంక్ డిస్క్లైమర్ ఉంటుంది ప్రతి నోటు మీద, యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ దిస్ currency country, I hereby promise to give you the amount of precious metals, silver or gold, to the value of the currency. అంటే ఉదాహరణకి మనం 500 రూపాయల నోటు తీసుకెళ్ళి రిజర్వ్ బ్యాంక్ అకౌంట్ దగ్గర నాకు ది టెండర్ గోల్డ్ ఇమ్మంటే 500 రూపాయలు సరిపడిన గోల్డ్ ఇవ్వాలి. ఓకే, మనం అందరం తీసుకెళ్ళి ఒకేసారి అడిగామనుకోండి, అక్కడ గోల్డ్ లేదు. సో it is notional currency, that's what we see. సో దీనివలన మీకు ఈ కరెన్సీ వాల్యుయేషను పడిపోతుంది, అందువల్ల ఫిజికల్ అసెట్స్ వాల్యూ పెరుగుతుంది. ఓ రైట్ రైట్ రైట్. ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ వేర్ హౌస్ సిండ్రోమ్. ఫిజికల్ అసెట్స్ మనం చూడం, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓకే, ఈ వాల్యూ నోషనల్ వాల్యూ కానీ యాక్చువల్ వాల్యూ is something when you measure that against the physical assets. So అందువల్ల రిచ్ పీపుల్ ఆల్వేస్ బై ఫిజికల్ అసెట్స్. గమనించండి, మీకు ఏ దేశంలోనైనా కానీ ఫిజికల్ అసెట్స్ గివ్స్ యూ ది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, నాట్ ద కరెన్సీ. అందువల్ల డాలర్స్, గోల్డ్ అని కానీ, సిల్వర్ అని కానీ, ల్యాండ్ వాల్యూస్ కానీ ఇవన్నీ పెరుగుతూ వస్తాయి ఎప్పుడైనా కానీ. మరి డైమండ్స్, ప్రెషియస్ మెటల్స్. సో ఈ వార్ ఇంపాక్ట్ పెరిగే అవకాశమే ఉంటుంది, డెఫినెట్గా పెరుగుతుందండి. ఎందుకంటే మనం గత నెల రోజుల క్రితం మాట్లాడినప్పుడు సిల్వరు, వెండి సడన్గా 1 లక్ష రూపాయలు పడిపోయింది. అవును, 2 లక్షల లోపుకి వచ్చింది. అవును, మరి ఈరోజు తిరిగి 3 లక్షల పైగా వచ్చింది. అవును అవును. ఓకే, ఇవి పెరుగుతూనే వస్తాయి. షార్ట్ టర్మ్లో హెచ్చుతగ్గులు అనేది సహజం మార్కెట్లో, కానీ లాంగ్ టర్మ్లో ఆలోచించుకుంటే డెఫినెట్గా పెరుగుతాయి. రైట్.